అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజు శివాలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక ప్రముఖ శైవ క్షేత్రాలను గురించి చెప్పాలంటే చెప్పాల్సిన పనే లేదు. శివరాత్రి రోజు తప్పకుండా దర్శనం చేసుకోవలసిన కొన్ని శైవ క్షేత్రాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివరాత్రి సమయంలో శివాలయాలన్నీ కూడా చాలా రద్దీగా ఉంటాయి. శ్రీశైలము, శ్రీకాళహస్తి, ద్రాక్షారామము, క్షీరారామము మొదలైన ఆలయాలు భక్తులతో మొదలైన శివాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ రోజున రాత్రిపూట జాగారణ, పూజలు, అభిషేకాలు ప్రత్యేకంగా జరపడం జరుగుతుంది. శివరాత్రి రోజున భక్తులు శివలింగానికి అభిషేకము, రుద్రపారాయణ, జపాలు, పూజలు, జాగారణ మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి శివాలయము ప్రసిద్ధమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వాయులింగ క్షేత్రం అనే పేరుంది. ఇక్కడ శివుడు వాయురూపంలో ఉంటాడు. భక్తులు ఇక్కడ నిత్యము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఉన్న శివుడికి ప్రాణమున్నదని పురాణాల్లో చెప్పబడింది. ఈ ఆలయంలో శివుడి ఎదురుగా ఉన్న దీపము గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులను కానీ పూజారులు కానీ శివాలయము గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు. నల్లమల కొండలలో కొలువై ఉన్న శ్రీశైల ఆలయము జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడింది. మల్లికార్జున స్వామి ఇక్కడ పూజలను స్వీకరిస్తాడు. ఈ శ్రీశైలం క్షేత్రము భక్తులకు ధ్యానము, ఆధ్యాత్మికతతో పాటు అందాలను కూడా కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికా దేవిగా పూజలు అందుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామము శైవ క్షేత్రాలలో ముఖ్యమైనది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. హిందూ పురాణాలలో గొప్ప స్థానం కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయంలో చాళుక్యుల, చోళుల శిల్పకళను చూడవచ్చు. పురాణ కథల ప్రకారము ఈ ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలిశాడు. నంద్యాల జిల్లాలో ఉన్న మహానంది ఆలయము ఒక ప్రత్యేకమైన శైవక్షేత్రము. ఈ ఆలయం చుట్టూ 9 నందులు శివుడిని చుట్టుముట్టి ఉంటాయి. ఈ పంచభూత క్షేత్రము ప్రకృతి వైభోగానికి, విశిష్టమైన నీటి వనరులకు ప్రసిద్ధి. అమరావతిలోని అమరేశ్వరాలయము కూడా పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయము కృష్ణానది ఒడ్డున ఉన్నప్పుడు శివుడు పాలరాతి రూపంలో దర్శనమిస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్న క్షీరారామ ఆలయము పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ గోపురము గణనీయమైన ఎత్తుతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది శైవ భక్తులకు చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ప్రదేశము. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమారామ ఆలయము పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శివాలయంలోని శివలింగము పౌర్ణమికి ఒక రంగు, అమావాస్యకు ఒక రంగు మారుతుందని భక్తులు నమ్ముతుంటారు. నంద్యాల జిల్లా యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర ఆలయము ప్రకృతి ప్రియులకు, భక్తులకు అద్భుతమైన దేవాలయంగా ఉంది. ఈ దేవాలయంలో ఉన్న నంది ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. ఈ శివాలయాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.